మత్తయి సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ యేసు కొన్ని చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు. అంటే వివాహం, సంపద, నిత్యజీవం. ఇవి అప్పట్లో ఎంత పెద్ద సవాలో ఈరోజు కూడా మనందరికీ అంతే పెద్ద సవాల్గా నిలుస్తాయి. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ లోతైన బోధనల వెనుకున్న అసలు అర్థమేంటో చూద్దాం. ఈ అధ్యాయం మొత్తం చూస్తే 3 కీలకమైన ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. మొదటిది విడాకుల గురించి ఒక లీగల్ క్వశ్చన్, ఆ తర్వాత నిత్యజీవం గురించి ఒక వ్యక్తిగత ప్రశ్న, చివరిగా శిష్యులు అడిగే ఒక ప్రాక్టికల్ ప్రశ్న, త్యాగానికి దక్కే ప్రతిఫలమేంటి అని. ఈ ప్రయాణంలో మనకు దొరికే సమాధానాలు కొంచెం ఆశ్చర్యపరచచ్చు. ఇక్కడ సీన్ ఎలా మొదలవుతుందంటే, పనిసయులు అంటే అప్పటి మతనాయకులు యేసు దగ్గరకు వస్తారు. వాళ్ల ఉద్దేశమేదో తెలుసుకోవాలని కాదు, ఆయన్ని ఎలాగైనా మాటల్లో ఇరికించాలి, పరీక్షించాలి అని. అందుకే సమాజంలో అందరికీ తెలిసిన ఒక కామన్ ఇష్యూపై ఒక ట్రిక్కీ క్వశ్చన్ వేశారు. ప్రశ్న చూడ్డానికి సింపుల్గానే ఉంది కదా, కాని దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. ఇది సమాధానం కోసం అడిగిన ప్రశ్న కాదు, ఇదొక ట్రాప్. వాళ్ళు యేసును ఏదో ఒక మాట అనిపించి ప్రజల ముందు ఆయన పరువు తీయాలని చూస్తున్నారన్నమాట. అయితే యేసు వాళ్ల ట్రాప్లో పడలేదు. వాళ్ళు అడిగిన లీగల్ క్వశ్చన్కు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా టాపిక్నే మార్చేశారు. అసలు విషయానికి తీసుకెళ్లారు. అసలు మూలమేమిటో చూపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. యేసు చట్టంలో ఉన్న లొసుగుల గురించి కాకుండా అసలు దేవుడి ప్లానేంటి అనేది మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్టు 2 వేర్వేరు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒకటి మనుషుల బలహీనతను బట్టి ఇచ్చిన ఒక ఏర్పాటు. రెండవది దేవుని అసలు ఉద్దేశం, ఆయన పరిపూర్ణమైన ప్లాన్. చూసారా, ఈ ఒక్క మాటతో పెళ్లిమీదున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. యేసు ఏం చెప్తున్నారంటే, వివాహం అనేది కేవలం 2 మనుషులు చేసుకునే అగ్రిమెంట్ కాదు, అది దేవుడు కలిపిన ఒక పవిత్రమైన బంధం. అందుకే మనుషులు చేసిన చట్టాలు దాన్ని అంత ఈజీగా విడదీయలేవు. సరే, ఈ పబ్లిక్ డిబేట్ నుండి కథ ఇప్పుడు ఒక చాలా పర్సనల్ సంభాషణ వైపు టర్న్ అవుతుంది. ఒక వ్యక్తి తన గుండె లోతుల్లోంచి అడిగే ప్రశ్నకు దారితీస్తుంది. ఇప్పుడు కథలోకి ఒక ధనవంతుడైన యంగ్ మ్యాన్ వస్తాడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కాని ఏదో లోటు. అందుకే యేసు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ఇది చాలామంది తరతరాలుగా అడుగుతున్న ప్రశ్న. అది కూడా చాలా నిజాయితీగా అడిగాడు. యేసు సమాధానం చాలా సింపుల్గా అనిపించింది, దేవుడి ఆజ్ఞలు పాటించు అని. దానికి ఆ యువకుడు చాలా కాన్ఫిడెంట్గా, ఇవన్నీ నేను చిన్నప్పట్నుంచి పాటిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. అంటే లెక్క ప్రకారం చూస్తే అతను ఒక పర్ఫెక్ట్ పర్సన్ అన్నమాట. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. అయితే అన్ని రూల్స్ పాటించినా ఆ యువకుడికి తెలుసు, తనలో ఏదో వెలితి ఉందని. అందుకే అడిగాడు, నాకు ఇంకా ఏం తక్కువ అని. ఈ ప్రశ్న కథలో ఒక కీలకమైన మలుపు. ఇప్పుడు యేసు అతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఇది ఇంకో రూల్ కాదు, ఇదొక లైఫ్ చేంజింగ్ ఇన్విటేషన్. మొదటిది, నీకు సెక్యూరిటీ ఇస్తున్న నీ ఆస్తిని వదులుకో. రెండవది, నీ జీవితానికి నన్ను సెంటర్గా చేసుకో. అంటే డబ్బు మీద ఆధారపడటం మానేసి పూర్తిగా దేవుడి మీద ఆధారపడమని పిలుపనమాట. కాని చివరికి ఏమైందంటే, అతను బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి చాలా ఆస్తి ఉంది. అతని సంపదే అతనికి బంధనమైపోయింది. యేసును వెంబడించడం కంటే తన ఆస్తికే ఎక్కువ విలువిచ్చాడు. ఆ యువకుడు అలా వెళ్ళిపోగానే అక్కడున్న శిష్యులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడే చూసినదాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలిసిందంతా ఇప్పుడు తలకిందులుగా అనిపిస్తోంది. యేసు చెప్పిన ఈ మాటలు వాళ్లను ఇంకా షాక్కు గురిచేశాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ధనవంతులు అంటే దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అని నమ్మేవారు. అలాంటి వాళ్లకే మోక్షం కష్టమంటే అది దాదాపు అసాధ్యమని చెప్పినట్టయింది. శిష్యుల ప్రశ్నలో ఉన్న భయం, నిరాశ మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సమాజంలో అంత గొప్పవాడికే సాధ్యం కాకపోతే ఇక మాలాంటి సాధారణ మనుషుల పరిస్థితేంటి? అసలు ఎవరికైనా ఆశ ఉందా అని. అప్పుడు యేసు చెప్పిన సమాధానం ఒక గేమ్ చేంజర్. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, రక్షణ అనేదే మన సొంత ప్రయత్నాలతో సాధించేది కాదు. అది పూర్తిగా దేవుడి దయవల్ల, ఆయన శక్తి వల్ల మాత్రమే సాధ్యమయ్యేది. సరే, ఈ పెద్ద షాక్ నుంచి తేరుకున్నాక శిష్యులిప్పుడు తమ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ల మనసులో ఉన్న ఒక ప్రాక్టికల్ ప్రశ్నను అడిగారు.
పేతురు చాలా ప్రాక్టికల్గా అడిగాడు. చూడు, ఆ ధనవంతుడు చేయలేని పని మేము చేశాం. అన్నీ వదిలేసి నీ వెంట వచ్చాం. సో మాకేంటి లాభం అని. ఇది చాలా నిజాయితీగా అడిగిన ప్రశ్న. మేము ఇంత త్యాగం చేస్తే మాకు తిరిగి ఏం వస్తుంది అని. దానికి సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది. 100 రెట్లు. అంటే వాళ్లు కోల్పోయిన వాటికి బదులుగా అంతకంటే ఎన్నో రెట్లు విలువైనది, గొప్పదీ దొరుకుతుందనర్థం. ఇక్కడ భూసంబంధమైన వాటిని వదిలేస్తే ఒక కొత్త ఆధ్యాత్మిక కుటుంబం, నిత్యజీవం వారసత్వంగా లభిస్తాయి. త్యాగం పెద్దదే, కాని దానికి దొరికే ప్రతిఫలం ఊహకందనిది. ఈ అధ్యాయం ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంతో ముగుస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. దేవుని రాజ్యంలో ఈ లోకపు లెక్కలు, విలువలు పనిచెయ్యవు. ఇక్కడ మొదటివాళ్లు చివరివాళ్లు అవుతారు, చివరివాళ్లు మొదటివాళ్లు అవుతారు. మరి దీని ప్రకారం చూస్తే నిజంగా మొదటి స్థానంలో ఉండటం అంటే ఏమిటి?